2008లో చైనాలో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ ను ప్రపంచానికి తన శక్తిని పరిచయం చేసే మహత్తర వేదికగా చాటుకుంది చైనా. ఇది క్రీడల ప్రదర్శన మాత్రమే కాక దౌత్యపరంగా తమ శక్తి ప్రదర్శనలోనూ చైనా గొప్ప గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ వేడుకల వెలుగుల వెనక ఓ గోప్యమైన వ్యవహారం మౌనంగా కొనసాగుతుంది. ఈ గ్లోబల్ ఈవెంట్ నేపథ్యంలో దక్షిణాసియాలోనే అత్యంత ప్రభావవంతమైన 2 రాజకీయ వంశవృక్షాలు బీజింగ్ లో నిశ్శబ్దంగా కలుసుకున్నాయి. అవి ఒకటి భారతదేశంలోని గాంధీ కుటుంబం, రెండవది పాకిస్తాన్లోని భుట్టో కుటుంబం. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి చైనా కమ్యూనిస్టు పార్టీ సిపిసి ఆహ్వానం మేరకు బీజింగ్ చేరుకున్నారు. అదే సమయంలో బిలావల్ భుట్టో జర్దారీ తన అక్కా చెల్లెళ్ళు మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన అగ్రనాయకులతో కలిసి బీజింగ్లో ఉన్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం ఈ 2 బృందాలు కేవలం బీజింగ్ ఒలింపిక్స్ కార్యక్రమం కోసమే కాక మరింత లోతైన దౌత్యపరమైన అంశాలు చర్చించుకునేందుకు కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు బీజింగ్కు చేరుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబం, భుట్టో కుటుంబం మధ్య సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగిందని సమాచారం. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఆ ఏడాది ప్రారంభంలో హత్యకు గురైన పాకిస్తానీ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మరణంపై భుట్టో సోదరీమణులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచినట్లు కూడా చెబుతున్నారు. ఆ సమయంలోనే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన రెహమాన్ మాలిక్ ఆ సమావేశాన్ని పూర్తిగా వ్యక్తిగతమైనదిగా మరియు భావోద్వేగపూరితమైనదిగా వర్ణించారు. ఇందులో ఎలాంటి రాజకీయ చర్చకు చోటు లేదని ఆయన తెలిపారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే దీనిలోనే ఒక ఆసక్తికరమైన విషయం దాగుంది. రిపోర్ట్స్ ప్రకారం బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒక అవగాహన పత్రం అంటే MOU పై సంతకం చేసింది. ఆ పత్రం రాజకీయ మరియు అంతర్జాతీయ విషయాలపై పరామర్శలు జరపడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఒప్పందంలో ఉన్న విషయాలు ఇప్పటికీ ప్రజలకు వెల్లడించలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తి వివరణ అందించలేదు. అదే సంవత్సరం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో ఒక సమానమైన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వివరాలు కూడా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత ఒక్క ఫోటో మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇది ప్రజల్లో కొత్త విశ్లేషణకు, సార్వజనీన విచారణకు కారణమైంది. ఇది కేవలం సానుభూతి సమావేశం మాత్రమే అయితే 2 రాజకీయ వంశాలను చైనా కమ్యూనిస్టు పార్టీ ఎందుకు అతిథులుగా ఆహ్వానించారు? ఆ ఆహ్వాన పత్రంలో నిజంగా ఏమి ఉంది అని విమర్శకులు, వ్యాఖ్యానకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశం అధికారిక దౌత్య చర్చేనని ఎవరూ ఆరోపించకపోయినా ప్రత్యర్థి దేశాల వారసులంతా చైనా భూభాగంలో కలిసిన ఈ సంఘటనకు ఉన్న ప్రతీకారాత్మక అర్థాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు. ఇవి కేవలం సాధారణ కుటుంబాలు మాత్రమే కాదు, ఇవి రాజకీయ వంశాలు, వారసత్వాలు, పెద్ద ఆలోచన కలిగిన కుటుంబాలు. ప్రతి శుభాకాంక్షలు, ప్రతి సమావేశం, ముఖ్యంగా విదేశాల్లో జరిగేవి ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండి బయటికి వచ్చిన ఫోటోపై ఇప్పటి వరకు ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గాంధీ కుటుంబం ఈ విషయంపై మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు ఆద్యం పోస్తుంది. ముందుగా ఒక సానుభూతి కార్యక్రమంగా ప్రారంభమై ఇప్పుడు తీవ్రమైన రాజకీయ అంశంగా మారింది. ఇప్పుడు ప్రశ్న కేవలం ఎవరితో కలిశారనే దాంట్లో కాకుండా ఎందుకు, ఎక్కడ, ఎవరి పర్యవేక్షణలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరంపై పడింది అందరి దృష్టి.